రాష్ట్ర కేబినెట్ విస్తరణ మరింత ఆలస్యం కానుందా? మంత్రి పదవి ప్రమోషన్ కోసం ఆశావాహులు మరికొంతకాలం ఎదురు చూడాల్సిందేనా? స్థానిక సంస్థ ఎన్నికలు ముగిసే వరకు మంత్రివర్గ విస్తరణ వాయిదా పడనుందా అంటే అవునని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. రాష్ట్రంలో కేబినెట్ విస్తరణపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఖాళీగా ఉన్న 6 బెర్తుల కోసం చాలా మంది ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. అయితే గతం లోక్సభ ఎన్నికలు పూర్తి కాగానే కేబినెట్ విస్తరణ ఉంటుందని టీపీసీసీ నేతలు ప్రచారం చేశారు. అయితే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత వెంటనే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుండటంతో విస్తరణ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. దీంతో ఆశావాహులు, సీనియర్లు ఆ మంత్రి పదవుల కోసం మరికొంతకాలం ఎదురుచూపులు తప్పేలా లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో సీఎంతో కలిపి 12 మంది మంత్రులు ఉన్నారు. మరో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. వీటిని జిల్లాలు, సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న కేబినెట్లో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు అసలు ప్రాతినిధ్యమే లేదు. దీంతో ఈ జిల్లాలకు అవకాశం కల్పిస్తూనే సామాజిక వర్గాల వారీగా భర్తీ చేయనున్నారు. ప్రధానంగా బీసీ, ముదిరాజ్, మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యత కల్పించనున్నట్లు పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తానని సీఎం రేవంత్ మాట ఇచ్చారు. ముదిరాజ్ సామాజిక వర్గం నుండి మక్తల్ ఎమ్మెల్యే వారికి శ్రీహరి ఒక్కరే గెలుపొందారు. ఇక ఎన్నికల సమయంలో ఒకరిద్దరు నేతలకు సీఎం వ్యక్తిగతంగా హామీ ఇచ్చినట్లు వారి సన్నిహితులు చెప్పుకుంటున్నారు. అందులో భాగంగానే ఎమ్మెల్యే కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి లాంటి వారు దూకుడుగా పనిచేశారు. ఇక నిజామాబాద్ నుండి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ నుండి ప్రేమ్ సాగర్ రావు మంత్రి పదవి ఆశిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నుండి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు. అటు లంబాడ సామాజిక వర్గం నుండి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కేబినెట్ లో బెర్తును ఆశిస్తున్నారు. మైనారిటీ తరపున ఎవరికి మంత్రి పదవి లభిస్తుందన్న చర్చ కొనసాగుతుంది. అటు హైదరాబాద్ నుండి ఖచ్చితంగా అవకాశం కల్పించాల్సి ఉంటుంది. హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ఒక్క సీటు గెలవలేదు. అయితే వలస నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారా, లేక పార్టీలో ఉన్న వారికే ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చి కేబినెట్ లోకి తీసుకుంటారన్న చర్చ జరుగుతుంది. ఇప్పటికే కేబినెట్ లో నల్గొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి 2 చొప్పున మంత్రులు ఉండగా ఖమ్మం నుంచి ఏకంగా 3 మినిస్టర్లు ఉన్నారు. మహబూబ్ నగర్ లో సీఎంతో పాటు మరొక మంత్రి ఉండగా మెదక్ జిల్లాలో ఒక మినిస్టర్ ఉన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి పక్కా అంటున్నాడు. ఇప్పటికే ఆ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. అయితే సామాజిక సమీకరణాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే సీఎంతో కలిపి 7 ఓసీ, 2 బీసీ, 2 ఎస్సీ, 1 ఎస్టీ సామాజిక వర్గం నుంచి కేబినెట్ లో ఉన్నారు. మైనారిటీ వర్గానికి స్థానం లభించకపోవడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మంత్రి పదవులు పెంచే ఛాన్స్ ఉందని ఆయా వర్గాల లీడర్లు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.